హలో హౌ ఆర్ యూ ఆల్ గుడ్. సో ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ రీసెంట్ అంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్లీ ఇదే రోజు ఫ్రైడే రోజు ఒక ఇన్సిడెంట్ అయింది. దాని గురించి చెప్తా, ఓకేనా. ఫ్రైడే రోజు సిటీ సెంటర్లో థామస్ స్ట్రీట్ చాలామందికి ఐడియా ఉంటుంది. అక్కడ అయిన ఇన్సిడెంట్ గురించి చెప్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సో ఈ తెల్ల పొరగాలు అంటే ఈ జంకినా కొడుకులు అందరికీ ఇది పండుగ. ఇక ఊళ్ళ మీద పడి ఎగురుతూనే ఉంటారు. ఇక ఊళ్ళ మీద పడి ఎవడు కనిపిస్తాడా, ఎవరితో ఆట ఆడదామా, ఎవరిని కొడదామా, ఎవరిని గెలుద్దామా, ఎవరిని దొంగతనం చేద్దామా, ఇదే ఆడాలంత పని. సో ఈ టైంలో మీరు పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మీరు సిటీ సెంటర్లో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సిటీ సెంటర్లో దొంగతనాలు చాలా అవుతాయి, ఫోన్లు దొంగతనాలు చేస్తారు, ఓకే. ఇంకా అటాక్స్ అవుతుంటాయి. సో జాగ్రత్తగా ఉండండి, ఓకే. సో ఇప్పుడు అయిన ఇన్సిడెంట్ ఏంటంటే మన లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు మన ఇండియన్ ఒకతను రీసెంట్గా కొత్త స్టోర్ ఓపెన్ చేసిండు, ఫోన్ షాపు. చాలా డబ్బులు పెట్టి పాపం చాలా మంచి పెట్టిండు. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, నాకు చాలా క్లోజ్, ఆల్మోస్ట్ 14 years నుంచి నాకు తెలుసు. చాలా నైస్ పర్సన్, చాలా జెంటిల్మెన్ ఆయన. సో కష్టంగా డబ్బులు అవి ఇవి కూడా పెట్టుకొని మన ఒక ఫోన్ షాప్ ఓపెన్ చేసిండు. సో ఒక జంకినా నాకర్ అంటాం కదా, నాకర్స్ అంటాం మేము. వాడు కార్ ఆపేసి ఒక బకెట్లో మన హార్స్ షీట్ ఉంటుంది కదా, హార్స్ షీట్, ఆ బకెట్ నిండా హార్స్ షీట్ తీసుకొచ్చిండు. గ్లౌజ్లు వేసుకొని వచ్చి హార్స్ షీట్ తీసి మొత్తం షాప్ అంతా వేసి పడేసిండు. లైక్ గోడలకు, గీడలకు, ఈవెన్ సీలింగ్కు, ఫ్లోర్కు, దానికి ఉన్న అద్దాలకు, ఎక్కడ పడితే అక్కడ వేసి పడేసిండు నా కొడుకు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు షాప్లలోకి వస్తారు, చాక్లెట్ డబ్బులు అవి ఇవి పడేస్తారు, లేదంటే ఏమంటుందని స్టాఫ్ని కొడతారు, దొంగతనాలు చేసుకోపోతారు. ఇప్పుడు మన సిగరెట్లు, వేప్స్ గిప్స్ ఉంటాయి కదా, అవన్నీ దొంగతనాలు చేసుకొని పోతారు. అవి అయితే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. లేదంటే పొరగాలని కొడతారు, లేదా గుడ్లు కొడతారు, ఓకే. గుడ్లు బాగానే కొడతారు. ఇసుంటి పనులు చూసినా, కానీ ఇది కొత్తగా ఫస్ట్ టైం వింటున్నా. ఇంత దరిద్రమైన పని ఎవడు చేస్తాడా అబ్బా అంటే అసలు తెలియదు. ఎందుకు చేసిండు ఏందనేది మనకు తెలియదు. ఇంకా ఇది గాడావులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో తెలిసిపోతుంది ఇంకా 2-3 రోజుల్లో. కానీ ఏంటంటే ప్రాబ్లము, ఆయన దగ్గర నుంచి రూపాయి రాదు. ఎందుకంటే ఆయనకి టీకానా లేని నా కొడుకు రాడు, ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్తే రూపాయి రాదు. నా కొడుకు లైఫ్ లాంగ్ లోపడేసి లేచి పెట్టాలి, కానీ ఇవ్వద్దు అని అవతల. సో ఏదో మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఏమైంది ఏందనేది తెలియదు. సో నేను ఇట్లా పబ్లిక్లో షేర్ చేయాలి. ఆల్రెడీ వైరల్ అయింది, వీడియో వైరల్ ఉంది, అక్కడ ఇక్కడ అంతటి ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను షేర్ చేస్తాను, నాకు మెసేజ్ పెట్టండి, నేను షేర్ చేస్తాను, నో ప్రాబ్లం, ఓకే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అంత కష్టపడి చేసిండు కదా పాపం. ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 3 రోజులు క్లోజ్ చేసి మొత్తం మళ్ళీ దానికి కొత్తగా పెయింటింగ్ వేసి మళ్ళీ మొత్తం డీప్ క్లీన్ చేసి 3 రోజులు బిజినెస్ లాసు. మళ్ళీ పైనుంచి మళ్ళీ పెయింటింగ్ అంటారు, అదంటారు, క్లీనింగ్, డీప్ క్లీనింగ్, ఎంత లాస్ అది. సో బుద్ధుండాల కొడుకు, ఎందుకు చేసిండా ఏందా వాడు, ఏందో అసలు ఇట్లాంటి పని అయితే నేను చూడలే ఎప్పుడు. 22 ఏళ్ళలో కూడా ఎప్పుడు చూడలేను, ఇన్లేను కూడా ఎప్పుడు, ఓకే. ఇంకోటి, దీనిపైన నాకు వాడు చేసిన దానికంటే ఎక్కువ బాధ దాని కింద కమెంట్స్ కొడుతున్నారు ఈ తొల్లాలంతా. ఆ కమెంట్స్ ఎట్లున్నాయంటే దరిద్రమైన కమెంట్స్ కొడుతున్నారు. మంచి పని అయింది, బాగా చేసిండు, ఇంకా తక్కువైతే మా ఇంటికి రా, మా దగ్గర డాగ్ పూ ఉంది, మా దగ్గర అది ఉంది, ఇది ఉందని అట్లా కమెంట్స్ పెడతారు తప్ప ఒక్క నా కొడుకు కూడా అట్లా చేయొద్దు, రాంగ్, పాపం ఎందుకు చేసారు అట్లా తప్పు అని ఒక్క నా కొడుకు అంటున్నాడు. అది మోస్ట్ డేంజరస్ థింగ్. సో అసలు ఏం చేస్తారు ఈ కొడుకులు, ఎందుకు ఇంత నఫరత్ పైదా అవుతుంది, ఏంది సంగతి అసలు అంటే. అఫ్కోర్స్ అర్థమవుతుంది, మీ అమ్మ ఇంతగానం వస్తారు, ఇండియన్స్ చాలా వస్తారు అది అని చెప్పి వాళ్ళ బాధ అర్థమవుతుంది. నీ అమ్మ మేము ఫ్రీగా వస్తలేము బాబు, మా వాళ్ళు అందరూ వచ్చేటోళ్ళు అంతా నీ అమ్మ ట్యాక్సులు కడతారు, మీకు గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, ఎవరు చెప్తారు వీళ్ళందరికీ, ఎంతమందికి అని చెప్పుకుంటూ పోతాం మనము, ఇంతమందికి అని చెప్పలేం కదా. సో 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 అది గట్లా నడుస్తుంది, ఓకేనా. సో వీకెండ్ ఇంకా ఎంజాయ్ చేయండి. వీకెండ్ అయిపోయినాక ఇంకో 1 వీక్ స్కూల్స్ ఉంటాయి పిల్లలకు. దాని తర్వాత అందరికి హాలిడేసు. దాని తర్వాత మన వాళ్ళు ఇంకా ఇంట్లో పార్టీలు గీట్లు, సమ్మర్ పార్టీలు అవన్నీ సపరేట్ లెక్క పత్రం వేరే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మా దగ్గర పార్టీలు ఎట్లా చేస్తారు మా వాళ్ళు, పార్టీ అంటే మన ఇండియాలో పార్టీలా కాకుండా ఐర్లాండ్లో మా వాళ్ళు పార్టీలు ఎట్లా చేసుకుంటారు, ఎట్లుంటుంది, ఏం సంగతి, మేమందరం ఏంది, ఈ నొల్లే అంతా చెప్తాం మళ్ళీ ఇంకో వీడియోలో. అప్పటిదాకా మరి జాగ్రత్తగా ఉండండి, బాయ్.